సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం. మంత్రి లోకేష్ 2000 కోట్ల రూపాయలతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి. మద్యం మాఫియాను వదలం ముఖ్యమంత్రి చంద్రబాబు. నేపాల్లో కుప్పకూలిన విమానం. ప్రజల ఆస్తుల దోపిడీకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఇక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయమే 300 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు. నాసిరకం మద్యంతో 30,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇక మత్స్యకారులకు స్వర్ణయుగం. ఏడాదికి 2 ఇంజెక్షన్లతో హెచ్ఐవి నుంచి 100% రక్షణ. ఇంద్ర సినిమా ఆగస్టు 22న రిలీజ్. హుషారైన స్టెప్పులతో ఆజ్కి రాత్. అధిక టీతో ఐరన్ లోపం. ఈరోజు వార్తలను చూద్దాం. బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలను రూపొందిస్తున్నాం. మంత్రి లోకేష్ కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పథకం అమలుకు విధి విధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అది కూడా 15,000 రూపాయలు కాకుండా 13,000 రూపాయలే ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు. 2,000 కోట్ల రూపాయలతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 9,151 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం 2,047 కోట్ల రూపాయలతో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు. మద్యం మాఫియాను వదలం ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడితో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహకారం కూడా తీసుకుంటామని, వారికి కేసు రిఫర్ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం విక్రయించిన మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తదితర లెక్కలన్నీ వైద్యారోగ్య శాఖ ద్వారా తేలుస్తామని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు సమకూరాల్సిన ఆదాయాన్ని ఎలా పక్కదారి పట్టించారో బయటపెడతామన్నారు. గత 5 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు నగదు రూపంలోనే జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము విషయంలో ఇంత పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరగడం ఎక్కడా లేదు. తద్వారా నల్లధనం పోగేసుకున్నారు. సొంత డిస్టిలరీల ఏర్పాటు, మద్యం తయారీ, సరఫరా ఇలా ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడ్డారు అని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రాన్ని ఆయన శాసనసభలో బుధవారం విడుదల చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకల్ని సంబంధిత మంత్రులు బయటపెట్టాలి. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. ఆ దిశగా అందరం ఆలోచిద్దాం. మీ సలహాలు ఇవ్వండి అని చంద్రబాబు సభ్యుల్ని కోరారు. నేపాల్లో కుప్పకూలిన విమానం. నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ విమానం కుప్పకూలిపోయింది.
ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. వీరిలో ఓ బాలుడు సైతం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాఠ్మాండు నుంచి పోఖారాకు బయలుదేరిన బంబార్డియర్ CRJ-200 విమానం బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాల సమయంలో టేబుల్ టాప్ రన్వేపై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆపై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. పైలట్ మనీష్ చాక్యా తీవ్ర గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. టేకాఫ్ అయిన సమయంలో పడమటి వైపునకు వెళ్లాల్సిన విమానం తన దిశను తూర్పునకు మార్చుకుందని, దీంతో ప్రమాదం జరిగిందని విమానాశ్రయం చీఫ్ జగన్నాథ్ నిరౌలా తెలిపారు. ప్రజల ఆస్తుల దోపిడీకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను లాగేసుకోవడమే ప్రధాన ధ్యేయంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రద్దు చేసి మరోసారి చిత్తశుద్ధి నిరూపించుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బుధవారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2024 రద్దు బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. ఏమీ ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకురావడం చాలా సమస్యలకు కారణమైంది. చట్టం అమలైతే ప్రజల ఆస్తి హక్కును మొత్తంగా ముంచేసే పరిస్థితి వచ్చేది. ప్రైవేట్ భూముల సర్వే నంబర్ల పక్కన 22A చేర్చి వాటిని ప్రభుత్వ భూములుగా మార్చేయడం, రైతుల్ని పిలిపించి సెటిల్మెంట్లు చేసి 22A తొలగించడం వంటి అరాచకాలకు గత పాలకులు పాల్పడ్డారు అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయమే. విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తిరిగి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారి ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. దానికి ఆయన పేరు తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటో, వర్సిటీ పేరు మార్పు తర్వాత ఇక్కడ కోర్సులు పూర్తి చేసిన వారు ఇతర దేశాల్లోని ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికిచ్చినవి అసలైన సర్టిఫికెట్లా, నకిలీవా అనే అనుమానాలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తిరిగి పాత పేరు పెట్టడం వల్ల వాటికి పరిష్కారం లభించనుంది. 300 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను ప్రాధాన్య క్రమంలో బాగు చేసేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇందుకు 300 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీలో సభ్యులు కాగిత కృష్ణప్రసాద్, రమణమూర్తి, యార్లగడ్డ వెంకట్రావు, గొండు శంకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో 4122 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 12,632 కిలోమీటర్ల మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తక్షణమే 500 కిలోమీటర్ల రోడ్లను బాగు చేస్తాం. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల వార్షిక నిర్వహణ, అత్యవసర మరమ్మతులకు 1,711 కోట్ల రూపాయలు కేటాయించి 62% పనులే చేపట్టారు. నాణ్యత లేని రోడ్ల నిర్మాణాలు చేపట్టిన ఏజెన్సీలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నాసిరకం మద్యంతో 30,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. క్లాప్ మిత్రలకు పంచాయతీల్లో పనిచేసే వారికి జీతాలు లేవు. ఫీజు రీఎంబర్స్మెంట్ అందక విద్యార్థులు నలిగిపోతున్నారు. రాష్ట్ర ఖజానాలో సొమ్ము లేదు. కానీ నాసిరకం మద్యం ద్వారా కోట్ల మంది జీవితాలతో ఆడుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన బృందం చేతుల్లోకి 30,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయాయి. అలాంటి వారిని స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా అని
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక చిన్నపాటి ఉద్యోగి లంచం తీసుకుంటే ఏసీబీ కేసు, శాఖాపరమైన విచారణ చేయిస్తున్నాం. అలాంటిది రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన జగన్ ఇతరులు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? దాన్ని పగ, ప్రతీకారం అనే కోణంలో చూడకూడదు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్లను వదిలేస్తే ఉద్యోగులు, ప్రజలకు మనం నైతికంగా ఎలాంటి బలాన్ని ఇవ్వగలం? పారదర్శక పాలన అందిస్తామనే భావన వారికి కల్పించాలి అని వివరించారు. ఇక మత్స్యకారులకు స్వర్ణయుగం. మత్స్యకారుల జీవనోపాధికి గండి కొట్టేలా నాటి వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవో 217ను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శాసనసభలో బుధవారం ఉదయం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. అనాదిగా చిన్న తరహా చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా ఆన్లైన్ టెండర్ల ద్వారా వాటిని దళారులకు దోచిపెట్టేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందజేస్తామని చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను పరిశీలించి మత్స్యకారుల అభివృద్ధికి అమలు చేస్తామని, వారికి స్వర్ణయుగం వచ్చేసిందని పేర్కొన్నారు. ఏడాదికి 2 ఇంజెక్షన్లతో హెచ్ఐవి నుంచి 100% రక్షణ. హెచ్ఐవి సోకకుండా 100% రక్షణ కల్పించగల సరికొత్త ఔషధం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఔషధాన్ని ఏడాదికి 2 సార్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే కంపెనీ లీనాకాపవిర్ను అభివృద్ధి చేసింది. రోగనిరోధకతను పెంచే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తరగతి ఔషధమిది. ఫేజ్ 3 ట్రయల్స్లో భాగంగా దక్షిణాఫ్రికా, ఉగాండాల్లో 2134 మంది టీనేజ్ అమ్మాయిలు, యువతులకు ఈ ఇంజెక్షన్ను ఏడాదికి 2 సార్లు అందించారు. తర్వాత వారిని పరీక్షించగా అందులో ఒక్కరికి కూడా హెచ్ఐవి సోకలేదని తెలిసింది. అదే సమయంలో వేరే 2 ఔషధాలను వినియోగించిన వారిలో పలువురికి హెచ్ఐవి నిర్ధారణ అయింది. పురుషులు, ట్రాన్స్జెండర్లపై లీనాకాపవిర్తో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల ఫలితాలు ఈ ఏడాది చివర్లో వెలువడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇంద్ర సినిమా ఆగస్టు 22న రిలీజ్. అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు, అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 ఏళ్ల సంబరాలు. ఈ 2 విశేషాల్ని పురస్కరించుకుని ఇంద్ర సినిమాని ఆగస్టు 22న రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా వైజయంతి మూవీస్ పతాకంపై 22 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే కథానాయకులు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. హుషారైన స్టెప్పులతో ఆజ్ కీ రాత్ ప్రేక్షకులను భయపెడుతూ నవ్వించేందుకు సిద్ధంగా ఉంది హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రమిది. అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నారు. ఓ గ్రామం చుట్టూ తిరిగే కథనంతో అలరించేందుకు సన్నద్ధం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితమే విడుదలై చిత్రంపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఆ ఆసక్తిని రెట్టింపు చేయడానికి సినిమాలో తమన్నా ఆడిపాడిన ప్రత్యేక గీతాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. అధిక టీతో ఐరన్ లోపం అలసిన శరీరాన్ని సేద తీర్చడంలోనూ మనసును సాంత్వనపరచడంలోనూ టీకి మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగడం వల్ల
శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందట. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫీన్, టానిన్ల కారణంగానే ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎన్ఆర్ఐ కోటా కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఆగస్టు 13వ తేదీ వరకు పెంచుతున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డివైఈఓ మెయిన్స్కు అవకాశం ఇవ్వాలి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులందరికీ మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. పోరాడి ఓడిన సుమిత్ నగాల్ జనరాలి ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్ 1 సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. ఆస్ట్రియాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 5-7, 5-7తో ప్రపంచ 45వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ క్రొయేషియా ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ యూకీ బాంబ్రీ అల్బానో ఒలివెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మళ్లీ ఎన్నికయ్యారు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్, శ్రీలంక. ఆసియా కప్ మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్ బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.